హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ బాస్. ఈరోజు అయితే నేను మీకోసం క్యాటరింగ్ స్టైల్ క్రిస్పీ క్యాలీఫ్లవర్ పకోడాని అయితే తెచ్చేసానండి. దీనికోసం ముందుగా అయితే మనము క్యాలీఫ్లవర్, శనగపిండి, మైదాపిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అనేది తీసేసుకోవాలి. ఇలా క్యాలీఫ్లవర్స్ అనేది మనము సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్స్ అనేది మనం పచ్చివాసన రాకూడదు, అందుకే బాయిల్ చేసుకుంటున్నాం. మనము ఇక్కడ డైరెక్ట్గా వేసుకోవద్దు, పకోడీ అంటే బాగా రాదనమాట. సో మనకి క్యాలీఫ్లవర్ అనేది 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలు. ఇలాగే ఉండాలి. మనకి ఫ్లవర్ ఎక్కువగా ఉడకబెట్టుకుంటే మ్యాష్ అయిపోతుంది అనమాట. సో ఇందులోకి మనము ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ కూడా ఒకసారి వేసేసుకుందాము. అలాగే 3 టేబుల్ స్పూన్ మైదా పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపిండి. సో ఇలా అన్నీ కూడా మనము కలుపుకోవాలి. చూసి కలుపుకోండి, ఎందుకంటే గట్టిగా కలుపుకుంటే మ్యాష్ అయిపోతుంది. ఎందుకంటే బాయిల్ చేసుకున్నాం కదా మనం క్యాలీఫ్లవర్ని. సో ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట మనకి. ముందుగా అయితే బాండి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనము కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పకోడీ అనేది వేసేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి క్యాలీఫ్లవర్ పకోడీ అనేది ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా. ఇది క్యాటరింగ్ స్టైల్ అనమాట. కర్రీ పాయింట్స్లో కూడా ఈ పకోడాని మనకి ఇస్తారు. సో ఇలా క్యాలీఫ్లవర్ అనేది మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలంటే క్యాలీఫ్లవర్ పకోడీ అనేది మనమే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చాలా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా, టీ టైం స్నాక్ లాగా దీన్ని తీసేసుకోవచ్చు మనము. అలాగే మనము ఏదైనా రసం ఏమైనా చేసుకున్నప్పుడు కూడా క్యాలీఫ్లవర్ పకోడాని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనకి. సో ఇలా మనకి గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చేసేయాలి క్యాలీఫ్లవర్ పకోడా మొత్తం కూడా. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఇలా గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చాక పక్క తీసేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెబ్బల కరివేపాకులు కూడా ఆయిల్లో వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోండి. ఇలా మనము పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకున్నాం అనమాట. ఈ పకోడీ అండి మనకి రసంలో కానీ, సాంబార్లో కానీ, మెయిన్గా పెరుగన్నంలో కానీ నంచుకొని తింటే చాలా యమ్మీగా ఉంటారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.